విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఆ రోజు మాయమైన నా కొడుకు ఈ రోజు వరకు ఫోన్ కూడా చెయ్యలేదు నాకు. అంటే ఏంటర్థం? వాడు కనబడకుండా ఖచ్చితంగా నీ కూతురే ఏదో చేసింది. ఇంకా నీ కూతుర్ని నేను వదలను. కూతురు తప్పు చేసిందని తెలిసి దాన్ని వెనకేసుకొస్తున్న నిన్ను వదలను. మొత్తం మిమ్మల్నందరినీ పోలీసులకి పట్టిస్తాను. అందరికీ శిక్ష వేయిస్తాను. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, నీకు నచ్చింది చేసుకో. కానీ నా ఇంటి ముందుకొచ్చి నా కూతుళ్ళ గురించి నోటికొచ్చింది మాట్లాడితే మాత్రం నేను నా చేత్తో సమాధానం చెప్తాను. నా కూతుళ్ళు ఎలాంటి తప్పు చెయ్యరు. నన్ను బెదిరిస్తే నేను ఊరికే ఉంటానా? ఒరే నిఖిల్, పదరా. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ చొక్కా చూపిస్తే వాళ్ళే చూస్తారు వీళ్ళ సంగతి. వెళ్ళి వెళ్ళు, నీకు చేతనేంది చేసుకో, పో వెళ్ళు. మాధవి, మంచి మెటీరియల్ తీసుకొచ్చా. త్వరగా తీసుకుపోండి. హాయ్ బాస్. హాయ్ మాధవి, చాలా గొప్ప మెటీరియల్ తీసుకొచ్చా. ఏమైంది సార్? టైర్కి రాయేది తగిలినట్టుంది. మీకోసం ఈరోజు గ్రేట్ మెటీరియల్ వచ్చింది. మీకు 2 days వరకు ఉంటుంది. పదండి. బాస్, ఈ ప్లేస్ సేఫేనా? న్యూడన్ కదా,
అప్పుడే లీకులు ఎవ్వరికి వెళ్ళవు. ఇంకొన్ని రోజులు ఇక్కడ మనం సేఫ్గా బిజినెస్ చేసుకోవచ్చు. పద వెళ్దాం. పోలీసులు ఇంకా ఫోన్ చేయలేదు, లొకేషన్ ఇంకా ట్రేస్ అవ్వలేదు అనుకుంటా. అదే టెన్షన్గా ఉంది. త్వరగా లొకేషన్ తెలిస్తే బాగుంటుంది. అప్పుడే మనం ఎట్టేళ్ళలో తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురు ఏ గ్రేడ్ మెటీరియల్, వీళ్ళ ముగ్గురు బి గ్రేడ్ మెటీరియల్. వీళ్ళ ఆర్గాన్స్ అన్నీ గుడ్ కండిషన్లో చాలా హెల్దీగా ఉన్నాయి. బాస్, ఈసారి ఆర్డర్ ఎంత? వీళ్ళు చాలరు, ఇంకా 5 కావాలి. ఓకే బాస్, ఇంకో వారంలో అరేంజ్ చేస్తాను. గుడ్. ఓకే డాక్టర్, ఆపరేషన్కి ప్రిపేర్ చేయండి. ఓకే సార్. త్వరగా అన్ని పార్ట్స్ రెడీ చేసి ఉంచితే రేపు పార్టీ వచ్చి డెలివరీ తీసుకెళ్తారు. జాగ్రత్త. ఓకే సార్. నర్స్ పదండి. ఏమైంది సార్? ఎట్టేళ్ళలో అర్థం కావట్లేదు. వారాహి, సునైన ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళని ఎలా చేరుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు కళ్యాణి. హలో, మీరు ఒకసారి రండి. ఆపరేషన్ బెడ్ సెట్ చేయాలి. రేయ్ రండ్రా. రేయ్, దానికి మెలకు వచ్చిందిరా. ముందు దాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి రా. రేయ్, దాన్ని కూడా మెలకు వచ్చింది, దాన్ని కూడా తీసుకురా. కానిస్టేబుల్, త్వరగా పోనీ. సార్, లొకేషన్ ట్రేస్ అయిందా? ఎస్, ట్రేస్ అయింది. మీకు ఆ లొకేషన్ సెండ్ చేస్తున్నాను. మేము కూడా అక్కడికి బయలుదేరి వస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానిస్టేబుల్, పోనీ. ఒకసారి లొకేషన్ ఎక్కడ చూడు. సార్, మనం దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడికి 2 కిలోమీటర్స్ దూరంలోనే లొకేషన్ చూపిస్తుంది. అయితే మనం త్వరగా వెళ్ళాలి. అక్క
సునీనా కట్టిపో. సునీనా నువ్వేం భయపడుకో. చేతికి ఏది దొరికితే అది ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టు. సరే అక్క. భయపడుకో. తీసుకో. కాల్చి పారేస్తా. ఏయ్ ఆగో, చంపేస్తా, కాల్చి పారేస్తా. రేయ్ చేతులు కట్టేయండి రా. రేయ్ వచ్చే తాళ్ళతో కట్టరా. కట్టరా. వదులు. వదులు. చంపేస్తా. డాక్టర్, డాక్టర్ రా. పట్టుకోరా. అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? మిమ్మల్ని వదులు. వాడు చంపండి రా.
అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారా? దీనంతటికి కారణం ఇదే. మన ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే. దీన్ని వదలకూడదు. దీన్ని మీరు తీసుకెళ్ళిపోండి. వారాహి అక్క, చరణ్ గారు, బాస్, మీరు దాన్ని తీసుకెళ్ళండి. చరణ్ గారు, చరణ్ గారు, చరణ్ గారు, వదలండి. వారాహి వదలండి. కానిస్టేబుల్స్ వాళ్ళని పట్టుకోండి, వెళ్ళండి ఫాస్ట్. ఆగండ్రా. రేయ్ వారాహి వారాహి ఏయ్ ఆగో, ఏయ్ ఆగో, ఏయ్, ఆగవే. ఆగో, ఏయ్ నిన్నే ఆగమంటున్నానా? రండి మేడం. హలో హలో, లేవండి. ఆగుతావా లేదా? ఏయ్ ఆగో. ఏయ్, ఆగవే. హలో, లేవండి. ఆగో. ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? మా అక్కని చెల్లిని అమ్మేయాలని చూస్తావా? మా అందరినీ మోసం చేస్తావా? నిన్ను పద. రై పొద్దరా స్టేషన్కి. కానిస్టేబుల్ వాళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయండి. సరే. రై నడు, నువ్వు నడు. వారాహి వారాహి అక్క, వారాహి వారాహి అక్క, అక్క, చరణ్ గారు, చరణ్ గారు, అక్క, అక్క.
కృష్ణమ్మా కృష్ణమ్మా నా మాట వినమ్మా. కొంచెమైనా ఎంగిలి పడకపోతే హాస్పిటల్ పాలవుతావు కదమ్మా. లేమ్మా, ఏదో ఒక్క ముద్దైనా తినాలి కదా తల్లి. లేమ్మా. నా పిల్లలు ఎలా ఉన్నారో తెలిసిందా పిన్ని? కృష్ణమ్మా, కళ్యాణి ఫోన్ చేసింది. అమ్మా, మంచి వార్తే వినాలి తల్లి. ఇదిగోమ్మా. కళ్యాణి, అమ్మా, ఎక్కడున్నావమ్మా? వారాహి సునైనా ఎలా ఉన్నారు? శరణ్, ఏంటిదంతా? అరే చరణ్ ఆగు. ఏమైంది?